బాబు, నీలాంటి వారు రావటం పూర్వజన్మ సుకృతం బాబు. అమ్మాయికి తగని సిగ్గు బాబు. మా జాతిలో పుట్టవలసిన పిల్ల కాదు బాబు, మణిపూస బాబు, మణిపూస. అమ్మా, బాబు గారు ఎప్పుడు వస్తారే అని అడిగావు కదమ్మా. వచ్చాడమ్మా బాబు గారు. ఏమి ఈమె జగన్మోహనాకారము? ఈ రోజు మాపై నిర్హేత ఛాయమాన కటాక్షం కలిగినది. నిర్హేతుకమేమి, సహేతుకమే. ఇదిగో పెట్టను చూస్తుంది కదా, దీని మీద ఏమున్నామో పరికింపు. సర్పము, సంపెంగ, శివుడు, రాహువు ఈ చిత్రము చిత్రించి ఉన్నవి. అవును కదా, ఈ పెట్టెలోని వస్తువుకి ఇవి కావలిగా ఉంచబడదు. వీరిని ఆధారం చేసుకొని పెట్టెలోని వస్తువేమో చెప్పగలిగినచో ఆ వస్తువుని, ఆ పైన నీవు కోరిన పై బహుమానం కూడా వస్తుపడదు. చాలా గాఢమైన సమస్య పెట్టారు. ఇదంతా నన్ను ఒడవుచుటకేనా? కాదు కాదు, కేవలం పరీక్ష మాత్రమే. ప్రయత్నించు చదువు. మొదటిది సర్పము. సర్పము దేని కొరకు వచ్చును? మారుతము. మారుతము దేని ఎందు ఉండను? తుమ్మిది. తుమ్మిది దేని కొరకు వచ్చును? పుష్పాదులు. అలాగే ఈ పెట్టెలోని వస్తువు పుష్పం కావాలి. రెండవది సంపెంగ. సంపెంగ దేని హరించును? మకరందమును. మకరందము దేని ఎందు ఉండును? పుష్పాదులు ఎందు. అలాగైనా నిక్కువగా ఈ పెట్టెలోని వస్తువు పుష్పమే కావాలి. మూడవది శివుడు. శివుడు ఎవరిని వరించగలడు? మన్మధుడు. మన్మధుడికి ఏ పుష్పమున్న ప్రియము? అరవిందము, అశోకము, సూతము, నీలోత్పము, నవమల్లికము ఈ 5 పుష్పముల ప్రియము. అలాగైనా ఈ 5లో ఏదో ఒక్కటే కావాలి. నాలుగవది రాహు. రాహు ఎవరికి శత్రువునకు? శత్రువు సూర్యునకు. సూర్యునకు ఏ పుష్పమున్న ప్రియము? రాహు, సూర్యుడు. అమ్మయ్యో, గెలుచుకుంటుంది. చెప్పమందరా? ఈ పెట్టెలోని వస్తువు కమలము. అమ్మా, వజ్ర కమలమే. అమ్మా, వజ్ర కమలమమ్మా. చాలా చక్కగా సమాధానం చెప్పాం. పై బహుమానం ఏం కోరేది? కోరుడికేమి, తీరుడే దుర్లభం. నాకు బహుకాలం నుంచి ఒక శాస్త్రం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నది.
ఏమా కోరిక, ఏమా శాస్త్రం? చెప్పమందిరా? చెప్పండి. నాకు కామశాస్త్రం నేర్చుకోవాలని ఎంత చిక్కి వచ్చినది. తేలిది తడబడుతున్నారు చూశారుగా. ఆగాగు, అప్పుడే తాటాకుల కట్ట. ఈ కోమటి మేడలో చాలా ముక్కగా ఉన్నది. అలాగే ఉండదు. అలాగైనా తోటలో పొంగుదమా? పోదు. తమలపాకులు సిద్ధం. చింతామణి విడిచి నేను బ్రతకలేదు. చింతామణి చూడకుండా నువ్వు ఉండలేవు. నువ్వు మా ఇంటికి వస్తే నిన్ను చూస్తూ నేను ఉండలేవు. అమ్మాయికి ఎన్నో చెప్పా. పంతులు గారు చాలా మంచోడమ్మా, సిగ్గులోడమ్మా అని చెప్పా. అమ్మాయి నా మాట నేనున్నా. ఎంత పని చేసినది. నాది కాదు. నేనంత మోసపోయింది. ప్రాణమిత్రుడైన బిల్వమంగళుని మోసగించి అతనికున్న సర్వ సంపదలు మేమిరువురు అనుభవించవలని ఎంచితేనే కానీ
కుటిల మనస్కుడనై నా మనస్సును ఒకటి తలువగా దైవము మరి ఒకటి నాకు ప్రసాదించినట్లయినది నేర్పమై విలువమరుగను నెత్తివట్టి నేర్పమై విలువమరుగను నెత్తివట్టి కూర్చున్నా నేనే సర్వస్వమని భ్రమింపజేసి నేను లేక తాను జీవింపలేదని నాతో ఎన్నో బాసనలు చల్పి చివరకు ఈ రీతిగా చేయుదని కలనైనా తలంపనైతే ఎంత విశ్వాసహీనురాలో కానీ కలిగిన భాగ్యమెల్లను ముఖంబున పెట్టి ఇప్పుడు నీ కావలన తెచ్చి ఇంటి కుక్కలై వెలిగితి ఏమి చేసినను బ్రాహ్మణ కులమున జన్మించి నియమనిష్టలు గాలికి వదిలి చివరకు దాని కొంపు చొచ్చినందున నాకిట్టి పరిస్థితి ప్రాప్తించిన అగ్ని సాక్షిగా పరిణయమాడిన ఇల్లాలని ఇక్కట్లు పాలు చేసి దాని కొంపు చొచ్చినందులకు నాకిట్టి పరిస్థితి సంభవించిన ఎందరు పెద్దలు చిన్నలు వలదని వారించిన వినకదాని కొంపదొచ్చినందులకు నాకిట్టి పరిస్థితి అవశ్యము నలుగురు నోట గడ్డిరా
సమస్త శాస్త్రములు రింగిన పిల్వ మంగళ ఎంతలో ఇటు మారిపోయినాడు. ఎల్లప్పుడూ సంగీత సాహిత్యములందును భక్తి ప్రపత్తులతోడను వ్యాపారములందును ఎల్ల వేళలా పురాణ కాలక్షేపములందు ఎల్ల వేళలా నుండి వాడు ఎంతలో ఎట్లా మారిపోయినాడు. అవునుడే, ఎంతటి వారలైనా కాంతకు కనకమునకు దాసులగుదరని పెద్దలు చెప్పే నీతి సొత్తి నాకిప్పుడు జ్ఞప్తికి వస్తున్నది. వారి కర్మం ఎట్లున్నట్లే అగును. కానీ ఇప్పుడు నా గతి ఏమి? దానికింత ఆలోచన ఏమన్నది? సర్వాంగ క్షౌరమై సారుల చేత వెరలు కొట్టబడిన చారులందరికి వచ్చి వరకు యాది అనగతియా గురు అది ఏ గతి? ఇక ఇంతేనా ఈ మానవ జీవితం? వెలయాది కోసం సర్వస్వము కోల్పోయి భార్య పిల్లలు విననాని ఎందరూ అభాగ్యులు నాలా రోధించవలసిన్నారు, నాలా ఎందరూ బాధపడనున్నారో కదా. వీరికైనా జ్ఞానం ప్రసాదించమని ఆ దైవములు వేడుకొంటున్నారు.